శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయంలో శనిగ్రహ సంచారం, తృతీయంలో ఈ యొక్క బుధ శుక్రుల యొక్క సంచారం, చతుర్థంలో వచ్చేసి పంచమంలో వచ్చే సూర్యగ్రహ సంచారం, షష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటకంలో గురుగ్రహ సంచారం ఉన్న కారణం చేత, సప్తమంలో కేతుగ్రహ సంచారం చేత సాధారణంగా ఏంటంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి, ఏలినాటి శని అంతా కూడా తొలగిపోయి, ముఖ్యంగా విద్యార్థి దశ నుండి రాజకీయ నాయకుల వరకు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలకు చూసుకుంటే గనక విద్యార్థులకి ప్రథమార్థం అంతా కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే పంచమంలో ఉన్నటువంటి శుభగ్రహ సంచారాల వల్ల ఆసక్తి, ఏకాగ్రత చదువు యందు పెరుగుతుంది. క్రియేటివ్ విద్యలు, ఆర్ట్స్ లేదా కామర్స్ విద్యార్థులందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఒత్తిడి ఉండడం వల్ల చిన్నపాటి వాదనలు మీ యొక్క పెద్దవాళ్ళతో రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే బుధ శుక్రుల యొక్క కలయిక, అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వలన ఈ యొక్క సాధారణంగా వీరు ఎప్పుడూ కూడా ఏంటంటే వాదనకు దిగినటువంటి వారు కూడా అనవసరమైన విషయాల గురించి వాదన పడడం, వాతావరణాన్ని అనుకూలంగా తీసుకొని కొన్ని లగ్జరీగా ఖర్చులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే వీరు ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది దాటుకున్నప్పటికీ కుటుంబ సభ్యులతో ఏదైనా సరే ఒద్దికగా ఉండటం వల్ల చిన్న చిన్న వాటిని చాలా పెద్దవి కాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే గనక 6వ ఇంట సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహం, అలాగే వీరు ఎక్కువగా ఉన్నతమైనటువంటి పనులకు సంబంధించి ఉండేటువంటి వాళ్ళు ఏ పనైనా సరే చేయడానికి సిద్ధపడతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది. వీరి మాట అనేటువంటిది చాలా మంది వినేవాళ్ళు ఇప్పుడు వినకుండా ఉంటారు, అస్సలు వినరు నేను చెప్పినా అనేటువంటి వాళ్ళు వీళ్ళ మాటని పరిగణలోకి తీసుకుంటారు. వీరికే అర్థం కాదు, కొన్ని పనులు మంచిగా సజావుగా అవుతుంది అనుకుంటే ఆలస్యంగా అవుతాయి, ఆలస్యంగా చేతికి వస్తాయి అసలు వీళ్ళకి. ఇవన్నీ కూడా ఆశ్చర్యానికి లోటు చేస్తుంది. అలాగే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కేతుగ్రహ సంచారం అనేటువంటిది ప్రథమార్థంలో అంటే మొదటి 15 రోజులు, 2వ తారీఖు నుండి 15 రోజుల వరకు కూడా వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. మార్కెట్లో కూడా వ్యూహాలు అనేటువంటివి చాలా తలకిందులు అవుతాయి. ద్వితీయార్థంలో వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి వ్యూహాలన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా మంచిగా పనిచేస్తాయి. వీరు ఓపికగా ఉండటం వలన వీరు సక్సెస్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి కూడా చూసుకుంటే మనకి సూర్యుడిని మనం పరిగణలోకి తీసుకుంటాం. రాజకీయ నాయకులకు సంబంధించి వీరు ఎక్కువ సంచారం చేయాల్సి వస్తుంది. ఎవరైనా సరే వీరి యొక్క ఎక్కడికైనా దూరం వెళ్లాల్సి వస్తుంది. వాతావరణాన్ని పట్టించుకోకుండా దూర ప్రాంతాలు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు రావడం, వీరి యొక్క మాటలు చాలా మంది చాలా బలంగా తీసుకోవడం. అంటే ఎలా అంటే మనం కొన్నిసార్లు మాట్లాడితే మన ప్రత్యర్థులు కూడా దాన్ని పట్టించుకుంటారు. మన ఫాలోవర్స్ పట్టించుకోవడం వేరు, ప్రత్యర్థులు కూడా పట్టించుకొని వారి వ్యూహాల్ని మార్చుకుంటూ ఉంటారు. అంటే ప్రభావం అనేది ఎంతగా ఉంటుందో చూడండి ఈ గ్రహ సంచారాల వల్ల. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సంబంధించి వీరికి కూడా ఏంటంటే వీరు అనవసరంగా వివాహానికి సంబంధించి ఇప్పుడు గ్రహ సంచారాల్లో మనం కేతు గ్రహం కానివ్వండి, గురుగ్రహం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మనం కొన్నిసార్లు కొన్ని మాటలు అంటాం, నేను ఇలాంటి అమ్మాయినే చేసుకుంటా, నేను ఇలాంటి అబ్బాయిని చేసుకుంటా అనేటువంటివి చెప్పినప్పుడు రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే దాన్ని చాలా విశేషంగా తీసుకుని అవతల వాళ్ళు మీకు ఒక గందరగోళ వాతావరణాన్ని ఏర్పాటవుతుంది. ఏమవుతుందనంటే అయ్యో నేను అప్పుడు ఏదో మాట వరుస కన్నానండి, ఇప్పుడు పర్లేదు సంబంధం చూస్తా అన్న వాళ్ళు అది వినరు. మీరే చెప్పారు కదండి. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ టైములు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే పొరపాటున ఒకటి చెప్పి ఒకటి చెప్తారు, అది ఎంతో మందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రైతులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే గనక భూకారకుడైనటువంటి రైతులు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత వీరి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి. వీరు ప్రారంభించిన పనులన్నీ కూడా
మంచి సక్రమంగా పూర్తవడం జరుగుతుంది. అలాగే వీరు చేసేటువంటి పనుల వల్ల శని వలన ఏంటంటే చేతికి వచ్చేటువంటి డబ్బు మాత్రము కాస్త ఆలస్యంగా రావచ్చు. పనులు కూడా చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఇక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అందరికీ చెప్పినట్టు ఏముందండి, ఇక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాలేదని చెప్తారు. ఇంతే కదా అనంటే లేదండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేసినా ఒక పనికి 4 రకాలైనటువంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి రియాక్షన్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు రోజు యేసుకునేటువంటి మాత్ర వేసుకోకపోవడం వల్ల మీరు తినే తిండి సరిగ్గా తినరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సరే అవయవానికి దెబ్బ తినేటువంటి దాకా వెళ్తుంది. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం, వృద్ధాప్యంలో ఉంటే మాత్రలేసుకోవాలా, చేతగాని వాళ్ళే ఉంటారంటే అలా కాదండి. అసలు కుంభరాశి అంటేనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. కాబట్టి వీరు అప్డేట్ అయ్యేటువంటి క్రమంలో వీరి పనులన్నీ మర్చిపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. విడాకుల కోసం ఎదురు చూసే వాళ్ళు కానివ్వండి, కోర్టు కేసులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాహుగ్రహ సంచారం అనేటువంటిది వీరి రాశిలో సంచారం అవుతున్న కారణం చేత, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం కారణం చేత చాలా ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి మీరు ఏ పని చేసినా, ఉదాహరణకు మీరు చాలా రఫ్‌గా హ్యాండిల్ చేసే వ్యక్తులు అనుకోండి, పూలను పట్టుకుంటే నలిగిపోతాయి, గాజు పాతలు పట్టుకుంటే పగిలిపోతాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి లీగల్ అడ్వైజర్ల యొక్క సలహాలు తీసుకోండి. మీకెంతో కోపం ఉండొచ్చు, అది బయటికి ప్రకటించకండి. అవన్నీ కూడా కోర్టులో చూపిస్తే మీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మీరు మంచి వాళ్ళైనప్పటికీ నెగెటివ్‌గా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. దానివల్ల ఇబ్బందులు బాగా పడతారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక, ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి ప్రతిరోజు. ఏ పరిస్థితులలో ఉన్నా, మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టంది ఏది తినొద్దు. మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావు గంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది, దృష్టి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజిలు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి, లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొనైనా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం, ఓం నమ శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారి అయినా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి, అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడొద్దు. వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు, అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం, అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ, దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి
రావి చెట్టు వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చిలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతువులకు ప్రదక్షిణ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది, అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది. ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు. ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితోనే పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.